తాగదగింది, చుట్టి తేనె కాళ్ళ కంటే మధురమైందని దావీదు భక్తుడు వర్ణన. ఈ వాక్యాన్ని యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎముకబడి చేసుకున్నాడు నపుంసకుడు, యెరూషలేముకి వెళ్ళాడు. దొరికిన పుస్తకాన్ని తీసుకొని చదువుతున్నాడు. ఆయనకి ఏం అర్థం కాకుండా ఆ తరుణంలో దైవ ప్రేరణతో నింపబడిన పిలుపు, అధికారిక వాక్యాన్ని బోధించక అక్కడికక్కడ బాప్తిసం తీసుకొని చరిత్ర కారణాలు ఏమిటంటే అతను పోయి ఐక్యంగా దేశాన్ని మార్చాడు. చప్పట్లు దేవుడు అన్నాన్ని పరుచుకున్నాడు. సువార్త మార్గంలో పునరుద్ధారణ ఎవరితో నడిచాడు? అంతా